అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకు అందరికీ చిన్న వాళ్ళతో పెద్దవాళ్ళతో ఈ జనవరి నెల ఈ 22వ సంవత్సరం ఎలాగుంది ఎలా లేదు అన్న కొన్ని విషయాలు ఉంటాయి. కానీ మా తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాదికి లెక్క ఉంటుంది. ఆ ఉగాది వరకు వాళ్ళకు ఉగాది పట ఈ 2 నెలల పట ఎలాగుంది ఎలా లేదు అన్నది మా ఉగాది పంచాంగంలో పట, తెలుగు పంచాంగంలో పట, దాతే అనే పంచాంగంలో పట ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఉగాది నుంచి అప్పుడు కొత్త సంవత్సరం పడుతుంది. అప్పుడు ఎలాగుంది ఎలా నడుస్తుంది, వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ భార్య భర్తల్లో, వాళ్ళ చేసే వృత్తిలో, వాళ్ళ ధందా బిజినెస్లో, లేకుంటే వాళ్ళ వ్యాపార వస్తువుల్లో, చదువు విద్య ఉన్న వాళ్ళు, అలాగ సమస్యలు ఉన్న వాళ్ళకు మనం ఉగాది నుంచి ఏ పరిష్కారం ఉంది, అలాగే వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ జాతకాలు ఎలా జరుగుతున్నాయి అన్నది అప్పుడు ఉగాది వరకు తెలుసుకుందాం. మీరు అందరూ ఎలాగుంది ఎలా లేదో ఈ 12 రాశుల వాళ్ళకు వివరంగా తెలుస్తుంది. 27 నక్షత్రాల పట్టి గ్రహాసుల పట్టి 2 నెలలు ఈ దాతి పంచాంగం అనేది నడుస్తుంది. తర్వాత ఉగాది నుంచి తమరికి ఇల్లరుగా ఇప్పుడు 2 నెలలు మా పంచాంగం నడుస్తుంది, మరాఠీ శాస్త్రం. తర్వాత కొత్త సంవత్సరం ఉగాది నుంచి అప్పుడు చూద్దాం అందరం. ఇప్పుడు జనవరి నెల ఎలాగుంది, వాళ్ళకి ఎలా లేదు సమస్యలు చూద్దాం చిలకమ్మ ద్వారా. ఆ తల్లి సమ్మగ స్వర్గ ద్వారా ఏమొస్తుంది ఏం లేదు చూద్దాం అందరం. మకర రాశి జనవరి సంవత్సరం 2022 సంవత్సరంలో కుటుంబ విషయాలు, నమ్ముకున్న విషయాలు బాగుందా లేదా, ఆ చిలకమ్మ ఏం తీస్తుందో అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఎలా వస్తుందో చూద్దాం. ఎలాగుంది కర్కట రాశి పేరు మీద చూడు. కర్కట రాశి ప్రతి ఒక్కళ్ళకు చేసే పనిలో కానీ వాళ్ళు వెళ్ళే పనిలో కానీ అడ్డింకలు చుక్కులు ఈ నెల వరకు వాళ్ళకు అంత ఆదాయం లేదు, అంత ఖర్చు కూడా లేదు. ఇదివరకు ఎలా సమానంగా నడుస్తుందో వాళ్ళకు సమానంగా నడుస్తుంది. పైసా వచ్చినట్టే వస్తుంది, డబ్బు ధనం ఇంకా చేయికి జారిపోతూనే ఉంటుంది. ఏది ఎట్లా వస్తుందో అది అంతవరకు ఖర్చునే ఉంటుంది. కానీ పోయిన సంవత్సరం ఒక డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ వాళ్ళు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కీడు, లేనిపోని ఇబ్బందులు, లేనిపోని చిక్కులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇంకా ముందు కన్నా మంచిగా అవుతుందా కాదా అన్నది వాళ్ళ ఆలోచన ఉంది. ఇప్పుడు ముందుకు నమ్ముకున్న పని, అనుకున్న పని వాళ్ళకి మేలే జరుగుతుంది. చదువులో కానీ వాళ్ళు ఆలోచిస్తున్న వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ చదువులో కానీ విద్యలో కానీ వాళ్ళ బయట దేశం వెళ్ళాలనుకున్న కోరికల్లో కానీ వాళ్ళ గట్టిగా తిరుగుతాయి. పర్లేదు, ప్రతి ఒక్కళ్ళకు చూసే వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు మంచిగా ఉంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో ప్రశాంతంగా పాటించాలి, పర్వాలేదు. నలుపు రంగు బట్ట వేసుకోకూడదు. తమరు వేసుకున్న బట్టలు కూడా తమకు కావాల్సిన బంధువులకు ఇవ్వకూడదు. అది ఇచ్చినా కూడా మళ్ళీ రిటర్న్గా తీసుకోకూడదు. బట్టలు ఇచ్చే బట్టలు అక్కడనే మెచ్చేయాలి. మళ్ళీ రివర్స్ తొలగితే ఆ బట్టలకు మళ్ళీ ఇంకా బట్టతోటి శని మొదలవుతుంది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళు నడుచుకుంటే పర్లేదు. వాహనం రథాలు ఉన్న వాళ్ళు కొంచెం సంక్రాంతిలో పాట కొన్ని దరిద్రాలు, కొన్ని దోషాలు ఎక్కువ ఉన్నాయి. వాహనం లాంటివి ఉన్నలాంటి ప్రయాణం చేసే వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా పాటించి ఈ కీడు సంక్రాంతి ముంగట కొంచెం నడుచుకుంటే వాళ్ళకు మంచిగా జరుగుతుంది. అందరికీ నమస్కారం.